వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సాగర్ ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా కాలువలలో పూడిక తీయించాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతేడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయానికి తగినంతగా సహకారం అందటం లేదని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించే విధంగా వ్యవసాయ అధికారులు రైతుల అవగాహన పెంచాలని తెలిపారు. అవసరం అనుకుంటే దీనికి బడ్జెట్ కేటాయించాలని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రమాదకరమని దీన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగానే మరి వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. గత ఏడాది అసలు వర్షాలు లేక, అదేవిధంగా తుఫాన్ తోటి కొంత నష్టం, ఆ విధంగా ఖరీఫ్, రబీ రెండు కూడా నష్టం జరిగింది. రబీలో వేయాల్సిన పంటలు దాదాపు 60-70 వేల ఎకరం బీడుగా వేశారు. వేసిన పంటలని కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఈ ఏడాదన్నా వర్షాలు ముందుగా వస్తున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కాలువల్లో పూడిక తీత కానీ, చూటి కాడ కానీ శుభ్రం చేసినట్లయితే మరి పంటలకు నీరు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే కాలువల్లో పూడిక తూత, చూటికాడ తీసి వెంటనే పనులు ప్రారంభించాలా. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు ఎంత అవసరం అంత వెంటనే పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాం. ముందుగా తెలంగాణలో పంటలు వేసే ఈ నేపథ్యంలో విత్తనాల కొరతతోటి ఇవాళ అన్ని షాపులు మరి నో స్టాక్ అని పెట్టే పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ చట్టం, ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం అనేది ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రచారం ప్రధానంగా ఒక పార్టీ చెప్పింది, మేము కనుక అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని. మంచిదే, కానీ ఇది ఎంతవరకు అమలు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. దీన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, దీన్ని అమలు పరిచింది మొదట మన రాష్ట్రం. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద బలవంతంగా రుద్ది ఎక్కడైతే డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్న లోపాలు ఉంటాయో ఆ పొలం కానీ ఆ స్థలం కానీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా మరి కొంతమంది కార్పొరేట్ సంస్థలు దీన్ని స్వాధీనం చేసుకునే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. ఇప్పటికే లాయర్లు 4-5 నెలల నుంచి సమ్మె చేస్తున్నారు. అంటే ఈ చట్టానికి సంబంధించి భూ సర్వే చేసిన దాంట్లో చిన్న లోపం ఉన్నా సరే మరి కలెక్టర్కే వెళ్ళాలి తప్పితే మరి కోర్టుకు వెళ్ళే దీంట్లో లేదు. కాబట్టి అందువల్ల ఇవాళ లాయర్లు సమ్మె చేస్తున్నారు. అందువల్ల ఇవాళ సిటీలో సెంటు భూమి ఉన్నా, సెంటు స్థలం ఉన్నా, లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పొలానికి ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా ఈ భూములన్నీ పోతాయి. కాబట్టి ల్యాండ్ యాక్ట్ చట్టం చాలా ప్రమాదకరమైంది. దీన్ని అన్నీ విరమించుకోవాలని చెప్పి దీని ద్వారా గ్రామాల్లో మేము రైతు సంఘాలుగా రైతులకు అవగాహన కలిగించి ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎన్నికల్లో రేపు 4వ తేదీ ప్రకటించే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదటగా సేద్యంలో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత తీసుకొని పనిచేయాలా. ఈ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని అంటే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.